బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడు అని అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. ఇద వకాయిల్ ఫుల్కిల్ మష్హూన్ ఫసామ వకాన మినల్ ముదహదీన్. అతను తన జలులను విడిచి నిండు నావ వైపు పరిగెత్తినప్పుడు చీటీలలో పాల్గొన్నాడు, కానీ అతనే ఓడిపోయాడు, తోడబడ్డాడు. ఫల్తఖమహుల్ హూతు వహువ ములిమ్ ఫలౌలా అన్నహు కాన మినల్ ముసబ్బిహీన్. అప్పుడు ఒక చేప అతన్ని మిరింగింది. ఆ సమయంలో అతను తనను తాను నిందించుకోసాగాడు. అతను కనుక అల్లా పవిత్రతను కొనియాడి ఉండకపోతే లలబిస ఫీ బత్నిహి ఇలా యౌమి యుబఅథూన్ ఫనబద్నాహు బిల్అరాఇ వహువ సఖీమ్. పునరుత్థాన దినం వరకు దాన్ని చేప కడుపులోనే ఉండిపోయేవాడు. తర్వాత మేము అతన్ని అస్వస్థత గురై ఉన్న స్థితిలో ఒక మైదానంలో పడవేశాము. వాంబత్నా అలైహి షజరతం మిన్ యఖ్తీన్ ఫర్సల్నాహు ఇలా మి'అతి అల్ఫిన్ ఔ యజీదూన్. అతనికి నీడగా ఒక ఆనపు తీగను మొలిపించాము. అటుపిమ్మట అతనిని 1,00,000 లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రజల వైపు ప్రవక్తగా పంపాము. ఫామను మత్తానాహుం ఇలాహిన్ ఫస్తఫ్తిహిం అలిరబ్బికల్ బనాతు వలహుముల్ బనూన్. వారు విశ్వసించారు, అందువల్ల మేము వారికి ఒక నిర్ణీత కాలం వరకు సుఖ సౌఖ్యాలను వర్ధిల్లజేశాం. వారిని అడుగు, నీ ప్రభువుకైతే కుమార్తెలును వారికేమో కుమారులా? అమఖలకనల్ మలాయికత ఇనాథ వహుం షాహిదూన్. ఏమిటి, మేము దేవదూతలను స్త్రీలుగా పుట్టించామా? దీనికి వారు ఏమైనా ప్రత్యక్ష సాక్షులా? అలా ఇన్నహుం మిన్ ఇఫ్కిహిం లయఖూలూన్ వలదల్లాహు వ ఇన్నహుం లకాదిబూన్. జాగ్రత్త, వారు తమ స్వీయ కల్పన ఆధారంగా ఇలా చెబుతున్నారు, అల్లాహకు సంతానం ఉంది అని వారు చెప్పేది పచ్చి అబద్ధం. అతబల్ బనాతి అలల్ బనీన్ మా లకుం కైఫ తహకుమూన్. ఏమిటి, ఆయన అల్లా కొడుకులకు బదులు కూతులను ఇష్టపడ్డాడా? అసలు నీకేమైంది? ఈ మేరకు మీరు ఎలా నిర్ణయించారు? అఫలా తదక్కరూన్ అమ్ లకుం సుల్తానుమ్ ముబీన్. మీరు ఆ మాత్రం గ్రహించలేరా? పోని మీ దగ్గర దానికి సంబంధించిన దృఢమైన ఆధారం ఏదైనా ఉందా? ఫాతూ బికితాబికుమ్ ఇన్ కుంతుమ్ సాదిఖీన్. మీరు సత్యవంతులైతే మీ గ్రంథాన్ని తీసుకురండి. వజఅలూ బైనహు వబైనల్ జిన్నతి నసబా వలఖద్ అలిమతిల్ జిన్నతు ఇన్నహుం లముహ్దరూన్. దైవానికి జిన్నాతుల మధ్య బంధుత్వం సంబంధం ఉందని వారు అంటున్నారు. వాస్తవానికి తాము అల్లాహ్ సమక్షంలో లెక్కల నిమిత్తం హాజరుపరచబడతామన్న సంగతి జిన్నాతులకు కూడా తెలుసు. సుబ్హానల్లాహి అమ్మా యసిఫూన్ ఇల్లా ఇబాదల్లాహిల్ ముఖ్లసీన్. వారు కల్పించి చెప్పేవాటికి అల్లా అతీతుడు, పవిత్రుడు. చిత్తశుద్ధి గల అల్లా దాసులు మాత్రం అలాంటి వారు కారు. వారు ఇలాంటి అసత్యాలు కల్పించరు. ఫైన్నకుమ్ మా తాబుదూన్ మా అంతుమ్ అలైహి బిఫాతినీన్. మీరు పూజించే విద్యాదైవాలు ఏకమైనా సరే ఎవరిని అల్లాహకు వ్యతిరేకంగా పురిగొల్పలేరు. ఇల్లా మన్ వసాలిల్ జహీం వమా మిన్నా ఇల్లా లహు మఖాముమ్ మఅలూమ్. నరకాగ్ని ఆహతి కానున్న వానికి తప్ప. దేవదూతలు ఇలా అంటారు, మాలో ప్రతి ఒక్కరికి ఒక స్థానం నిర్ధారించబడి ఉంది. వైనాలనహనుస్తాఫోన్ వైనాలనముసబ్బిహూన్. మేము దేవాలయాల నిమిత్తం వరుసతి నిలబడి ఉంటాము. మేము ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటాం. వైన్ కాను లయఖూలూన్ లవ్ అన్నా ఇందనా జిక్ర మినల్ అవ్వలీన్. వారు అవిశ్వాసులు ఇలా అంటూ ఉండేవారు, మా దగ్గర కనుక పూర్వీకుల మాదిరి ఉపదేశం ఉండి ఉంటే లకున్నా ఇబాదల్లాహిల్ ముఖ్లసీన్ ఫకఫరూ బిహి ఫసౌఫ యఅలమూన్. మేము కూడా అల్లాహ్ యొక్క ప్రత్యేక దాసులమే ఉండేవారం, కానీ వారు ఇప్పుడు దీన్ని ఖురాన్ను తిరస్కరిస్తున్నారు. సరే, త్వరలోనే వారికి తెలిసి వస్తుంది. వలఖద్ సబఖత్ కలిమతునా లిఇబాదిల్ ముర్సలీన్ ఇన్నహుం లహుముల్ మన్సూరూన్. మా ప్రత్యేక దాసులైన ప్రవక్తల విషయంలో మేము ఎన్నడూ నిర్ణయించాము, వారే విజయానికి హక్కుదారులని. వైన్నా జుందనా లహుముల్ గాలిబూన్ ఫతవల్లా అన్హుమ్ హత్తా హీన్. నిశ్చయంగా విజయం మా సేనలదే, కనుక కొంతకాలం పాటు నీవు వారిని ఉపేక్షించు. వాబ్తిర్హుం ఫసౌఫ యుబ్సిరూన్ అఫబిఅజాబిన్నా యస్తాజిలూన్.
వారిని చూస్తుండు, వారు కూడా తమ దుర్గతిని చూసుకుంటారు. ఏమిటి, వారు మా శిక్ష కొరకు తొందర పెడుతున్నారా? పైగా నదల ఆ శిక్ష వారి మైదానాలకు వచ్చి దిగినప్పుడు హెచ్చరించబడిన వారికి ఆ ఉదయం ఎంతో దుర్భరమైన దయ ఉంటుంది. వదవలాను మాతాహి వాప్తిరువతరువన్. కాబట్టి కొన్నాళ్ళ పాటు వారిని పట్టించుకోకు, నువ్వు వాళ్ళని చూస్తూ ఉండు, వాళ్ళు కూడా తమ పర్యవసానాన్ని చూసుకుంటారు. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. నీ ప్రభు ఎంతో గౌరవనీయుడు, వారు కల్పించే విషయాలకు అతీతుడు, పరమ పవిత్రుడు. వసలాం అల్లా ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ప్రవక్తలందరికీ శాంతి కలుగుగాక. సకల లోకాల ప్రభు అల్లాహకే సర్వస్తోత్రములు శోభిస్తాయి.